చెప్పగలుగుతావు నాకైతే ఆట వచ్చినప్పుడు ఏ రోజు పంపించి అస్సలకే పోయేది మీ దగ్గర రాని. ఇప్పుడు ఒక్కడే తల్లి జీవన్ రెడ్డి మెడగొయ్యాలని ముందు భుజాలు దగ్గొట్టాలి కాదు తల్లి. ఇలా మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలను దగ్గొట్టాలి. నా భుజాలు ఎవరు? మహేష్, రాజశేఖర్, పులిరామ టోటోళ్ళు అని చెప్పి అంటున్నా. ఈ టోటోలు 30 మంది ఉన్నారు. ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రం వండ పెడతాది న్యాయమేనాడమ్మా? నేనేం తప్పు చేసి రాహుల్ గాంధీ గారు చెప్పిండమ్మా? చట్టసభకి ఏ పార్టీకి ఎంపీ అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఎవడ పార్టీ మాత్రం రాళ్ల బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమాబద్దమ్మా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో వారసత్వ పిసిసి అధ్యక్షుడుగా ఎవడో ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి మారితే, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజమవుతుంది తల్లి. ఓటుని ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు. నేనంటున్నా ఓటుని ఆయుధంతో కొడదామంటున్నా. నేను ఇలా మన చేకూర్తి ఏదైతుందో రాత్రి దొంగలు పడ్డట్టు ఏదైతుందో ఎత్తుకపోయిందవ్వా. సంటి పొలంలో గద్ద తనకపోయినవ్వా. గద్ద తనకపోయినవ్వా. తినగారు బుక్కలు ఎత్తుకపోయినవ్వా అంటున్నా. తిన ముందు పల్లె ఇంకేసిందవ్వా. ఏం చేయాలమ్మా? తల్లి గెలిపిస్తాం మేము. మీరు బాధపడకుండ్రి అయ్యా. బాంచలు బాధపడకండి. మీరు మంచిగా కొడుకు బాధపడుతుంది. నిన్న బాగా బాధపడ్డాడు. మీరు బాధపడకుండా మేము గెలిపిస్తాం. గెలిపిస్తాం మేము. మీరు బాధపడకుండా అస్సలు బాధపడకుండా. మొన్నటి మీరు 40 ఏళ్ళ అక్కడ తరాలు గుంజుకున్న మీ దగ్గర కష్ట పోలీసులను కూడా బెదిరించారు. మాకు అన్ని తెలుసు. మీరు బాధపడకుండా అస్సలు